హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత. ఇవాళ ఫ్లేవర్ ఏమిటో తెలుసా? అందం. మీ బ్యూటీకి కావాల్సిన ముఖ్యమైన ఒక వస్తువుని నేను తయారు చేశాను. ఇది చూపిస్తాను. అదేనండి ఘుమఘుమలాడే సున్నిపిండి బాత్ పౌడర్. మీరు దీన్ని తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో, వాడితే ఎలా ఉంటుందో మీకు అన్నీ చెప్తాను. ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముఖ్యంగా ఏమేమి ఐటమ్స్ వేసుకుని తయారు చేసుకుంటే ఈ పిండి ఇలా తయారవుతుంది, ఇంత బాగా గుమగుమలాడుతూ చక్కటి పిండి వస్తుంది చూపిస్తాను, మీకు చెప్తాను. ఈ గుమగుమలాడే సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా కొంచెం ఓపికగా చూడండి, ఎందుకంటే మీకు ఇది అందానికి సంబంధించింది కదా. మీరు మిస్ అయిపోకూడదు స్టెప్స్ ఏవి. కరెక్ట్గా ఏవేవి ఎంత వేసుకోవాలో కొలతల ప్రకారం చేసుకుంటే మీకు నిగనిగలాడే చర్మం వచ్చేస్తుందండి. సినిమా తారల సౌందర్యం లాంటి చర్మం మీకు వస్తుంది. మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేకుండా. మనందరం మధ్యతరగతి కుటుంబీకులు, అంత ఎక్స్పెన్సివ్ మందులు, ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ లేదా ఎక్స్పెన్సివ్ కాస్మెటిక్స్ వాడడానికి కష్టం కదా. చక్కగా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ సున్నిపిండితోటి అందం మీ సొంతం. స్కిన్ ముఖ్యంగా మిసమిసలాడే స్కిన్ మీ సొంతం అయిపోతుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి. కానీ స్కిప్ చేయకుండా చూడండి సుమా. చూసిన తర్వాత ముగ్గురికి షేర్ చేయండి. సున్నిపిండి ఆడిచి తెచ్చుకున్న తర్వాత వాటికి ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి. గంధ కచ్చోరాలు. ఇది శరీరానికి మంచి సుగంధాన్ని ఇస్తాయి, చెమట వాసనలు అవి లేకుండా చేస్తాయి, చర్మానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కస్తూరి పసుపు. చక్కగా మేని ఛాయ మిసమిసలాడుతూ పచ్చగా అవడం కోసమని కస్తూరి పసుపు కలుపుతారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్లోనూ అప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఈ పసుపుతో రుద్దుకుంటే, పసుపు వేసిన సున్నిపిండితో రుద్దుకుంటే చాలా మంచి ఛాయ వస్తుంది. సుగంధి. బాడీకి మంచి సుగంధాన్ని ఇస్తుంది, రక్త ప్రసారం బాగుండేలా చేస్తుంది అనమాట. అందుకే సుగంధి పాల, సుగంధి వేరు అంటారు. దీన్ని కూడా ఈ పౌడర్ కూడా కలుపుకోవాలి. బావంచాలు. బావంచాలు కూడా చర్మ రోగాల్ని కాపాడతాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. బొల్లి అలాంటి మచ్చలవి ఏమన్నా కూడా, పిగ్మెంటేషన్స్ అవన్నీ కూడా ఈ బావంచాల చూర్ణం తగ్గిస్తాయి. మనం ఇంట్లో ఉండే కొన్ని గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు కూడా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. నేను కొంచెం కమలా ఫలాలు అంటే సంత్రాలు ఎండబెట్టేసి, తొక్కలు ఎండబెట్టేసి మెత్తడి పొడి చేసుకున్నాను. కొద్దిగా కర్పూరం, పచ్చ కర్పూరం వేసుకుంటే ఇంకా మంచిదండి. ఈ వాసన పడని వాళ్ళు వేసుకోవద్దు, పడేవాళ్ళు వేసుకోవచ్చు. ఒక 10 యాలకులు, ఇలైచి మెత్తగా నూరేసాను. అది కూడా ఇవన్నీ మిశ్రమం అంతా కూడా సున్నిపిండి జల్లించుకున్న తర్వాత దాంట్లో కలుపుకోవాలి. మొత్తం అంతలో కలుపుకోకూడదు, కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కలుపుకుంటే వాసన చాలా బాగుంటుంది. ట్రై దిస్ పౌడర్స్. చాలా బాగుంటుంది, శరీరానికి మేని మిసమిసలాడుతూ ఉంటుంది. ట్రై చేయండి అందరూ కూడా. ఆడించినవన్నీ కూడా చక్కగా జల్లించుకోవాలి. మెత్తటి పిండే కదా, ఎందుకు జల్లించాలని అనుకోకండి. దాంట్లో కూడా కొంచెం రవ్వలా ఉంటుంది. బియ్యం గింజలు ఏమైనా పడి ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని చక్కగా జల్లించేసుకుని పిండి రెడీ చేసుకోవాలి. బియ్యం, శనగలు, పెసలు, మినుములు అన్నీ వేయించేసి చల్లారిన తర్వాత దాన్ని మిల్లులో చక్కగా పిండిల కింద ఆడించేసాం. దాన్ని ఇప్పుడు చక్కగా జల్లించేసి రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి మెత్తటి పిండి వస్తుంది జల్లిస్తుంటేను. చూడండి మెత్తటి పిండి ఎంత బాగా వస్తుందో చూసారా. చక్కగాను ఈ పిండి అంతా రెడీ పెట్టుకోవాలి. మొత్తం అంతా జల్లించేసి రెడీ పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత అందులో సగం లేదా మనకు ఎంత కావాలో అంత తీసుకుని దాంట్లో మాత్రమే నేను చూపించిన పదార్థాలన్నీ కూడా కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి కలిపేస్తే ఆ వాసన పోతుందండి, ఆ ఫ్రెష్నెస్ ఉండదు. కనుక సగం ఒకసారి కలుపుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం అంత పిండి జల్లిస్తే చూసారా ఇంత రఫ్గా ఉండి పొట్టులాడుది వచ్చింది. ఇది కూడా అంటే మనం రుద్దుకునేటప్పుడు అయితే పర్వాలేదు, కానీ చిన్నపిల్లలకి వాళ్ళకి రుద్దితే కొంచెం చర్మం మండుతుంది కనుక నేను జల్లించి తీసేస్తాను. ఇది ఆల్మోస్ట్ 2.5 kgs సున్నిపిండి అండి. అఫ్కోర్స్ దీనికి ఖర్చు ఎక్కువే అయింది, బట్ మనం ఇంట్లో చేసుకున్న సున్నిపిండి సోపుల కన్నా ఎంతో ఆరోగ్యానికి మంచిది. మన చర్మంలో ఉండే ఆయిల్ పోదు, శరీరానికి ఉండే దుర్గంధాలు ఏమీ లేకుండా చేస్తుంది, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది బాడీకి. కొన్నాళ్ళు రుద్దుకుంటేనండి చర్మం కూడా చాలా మెరిసిపోతే మిసమిసలాడుతూ ఉంటుందండి. కనుక అందరూ కూడా ట్రై చేస్తూ ఉండండి, వదిలేయకండి. ఒక్కసారి ఆడించి పెట్టుకుంటే బోల్డ్ రోజులు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సగం పిండి తీసేసి మిగిలిన సగం పిండిలోనే ఇవన్నీ కలుపుతాను, చూపిస్తాను మీకు ఏమేమి కలుపుతాను. పిండి జల్లించుకున్న తర్వాత బావంచాలు 1 గరిటెడు పిండి, కస్తూరి పసుపు 1 గరిటెడు, గంధ కచ్చోరాలు 1 అరగరిటెడు, కొద్దిగా
కర్పూరం బెడలు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. కానీ చాలా మంచిది బాడీకి. సుగంధి వేరు ఒక గరిటెడు, పొడి ఒక గరిటెడు, ఒక 10 యాలకుల పొడి. ఇవి డైరెక్ట్గా కలిపేయచ్చు, కానీ ఒక్కొక్కప్పుడు వీటిలో కొంచెం ఉండాలు ఉంటాయి. అందుకని వీటిని కూడా ఒక్కసారి జల్లిట్లో వేసి జల్లించుకుంటే చాలా మెత్తగా వస్తుంది. ప్లస్ మనం దంచి పెట్టుకున్న పువ్వురేకలు, కొద్దిగా వేపాకు కూడా ఎండబెట్టి దంపి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చిడుములు, పొక్కులు, దురదలు ఏమీ రాకుండా ఉంటాయి. మొటిమలు ముఖ్యంగా కంట్రోల్ చేస్తుంది వేపాకు. ఇప్పుడు దీన్ని కూడా జల్లించేసుకోవాలి. ఒకసారి జల్లిస్తే కూడా అన్ని యూనిఫామ్గా కలుస్తాయి, ఉండలేవి ఏమి ఉండవు. చూసారా, ఇలాంటి ఉండలు ఉంటే వీటిని చేత్తో నలిపేస్తే ఇవన్నీ చక్కగా కలిసిపోతాయి. లేకపోతే ఉండలా ఉండి నీట్గా మొత్తంగా రాదనమాట. వీటిని చేతులతో నలిపేసేసి ఇప్పుడు దీన్ని ఇదంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని దీన్ని మంచి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని దీన్ని రోజు ఒక 4 చెంచాల పొడి పాలల్లో లేదా పెరుగులో కలుపుకుని ఒళ్ళంతా రుద్దుకుంటే ఎంతో బాగుంటుందండి. అక్కినే నాగేశ్వరరావు గారు చెప్తుంటారు, నేను ఎప్పుడూ సోపులు వాడను, ఎప్పుడూ కూడా సున్నిపిండితోనే రుద్దుతాను అని. సున్నిపిండితో రుద్దితే ఏమవుతుందంటే మన బాడీకి ఉండే pH వాల్యూ మారిపోదు. మనం వాడే సోపులు ఎసిడిక్, బేసిక్ రకరకాలుగా ఉండి మన స్కిన్ కూడా మారిపోతూ ఉంటుంది. అలా మారిపోకుండా ఉండి స్కిన్ని సమతుల్యంగా ఉంచుతుంది అనమాట. అందుకని మన చర్మంలో ఆయిల్ తగ్గిపోవడం, డ్రై స్కిన్ రావడం లేదా ఆయిలీ స్కిన్ అవ్వడం ఉండదు. ఇది సమతుల్యంగా చేసి ఉంచుతుంది. దీన్ని మనం సున్నిపిండిలో దీన్ని మనం పాలల్లో కలుపుకొని లేదా పెరుగు లేదా రోజ్ వాటర్ లేదు మీ ఇష్టం, కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకుంటుండొచ్చు. ఆలివ్ ఆయిల్ అది కానీ వెన్న కానీ ఏదో ఒకటి వేసి కలుపుకొని సీజన్ని బట్టి, వింటర్ అయితే కొంచెం ఆయిల్ కూడా, ఒక స్పూన్ ఆయిల్ కూడా కలుపుకొని రోజు ఒంటికి రుద్దేసుకుంటే చాలా బాగుంటుందండి. మొదట్లో మనకు కొంచెం 1-2 రోజులు ఫుల్గా ఏదో అనిపించదు, ఫ్రెష్గా అనిపించదు. తర్వాత అలవాటు అయిపోతుంది. ఇది ఎంత బాగుంటుందో, సోపుల కన్నా ఇది చాలా మంచిది, చాలా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు దీన్ని మంచి డబ్బాలోకి కలిపి పెట్టేసుకుని దాచుకోవాలన్నమాట. అర్థమైందా? మీరందరూ కూడా ఇది చేసుకునే విధంగా. ఇదిగోనండి, గుమగుమలాడే సున్నిపిండి మనకి బాత్ పౌడర్ రెడీ అయిపోయింది. చూసారా, దీంట్లో చక్కగా వట్టివేళ్ళు, కచ్చోరాలు, పసుపు, కస్తూరి పసుపు అన్నీ వేసాం, చాలా వేసాం. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒక 4 చెంచాలా తీసుకోవాలి. ఒక 2-2.5 స్పూన్స్ పొడి తీసుకోవాలి సున్నిపిండి. దీంట్లో కొద్దిగా ఒక 4-5 స్పూన్లు పాలు కలిపేసి దీన్ని మెత్తగా పేస్ట్లా చేసి స్నానానికి వెళ్ళే ముందు ఒక 5 నిమిషాల ముందు ముఖానికి, మెడకి రాసుకోవాలి. మొహానికి, ఫేస్కి, నెక్కి రాసేసుకుని తర్వాత స్నానం చేసినప్పుడు మొత్తం ఒళ్ళంతా కూడా దీంతోనే రుద్దుకోండి. సబ్బు పెట్టి వాడకండి. ఈ సున్నిపిండి వాడడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే ముఖ్యంగా మీ స్కిన్ ఆయిల్ బ్యాలెన్సింగ్గా ఉంటుందండి. ఆయిల్ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, సమశీతంగా సమంగా ఉంటుంది అనమాట. మనం చాలా మందికి ఇప్పుడు రోజులు బయట తిరగబట్టి డస్ట్ వల్ల వాటి వల్ల మొటిమలు వచ్చేస్తుంటాయి. ఇది మొటిమలు తగ్గిస్తుంది. pH వాల్యూ, pH బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేస్తుంది. స్కిన్ డ్రై అయిపోకుండా చేస్తుంది. మీరు వేసవి కాలం అయితే కొంచెం పెరుగు వేసుకుని కడుక్కోవచ్చు, పెరుగు కూడా వేసి కలుపుకుని మొహానికి రాసుకోవచ్చు. నేను జిడ్డు ఉంటుంది కదా వేసవి కాలం. అదే శీతాకాలం అయితే మాత్రం ఉత్తి పాలే పోసి కలుపుకోండి, లేదా రోజ్ వాటర్, లేదా కలబంద గుజ్జు మీ ఇష్టం, లేదా గ్లిజరిన్, లేదా ఆలివ్ ఆయిల్, ఏమీ అయితే మామూలు మనం వండుకునే ఆయిల్ అయినా సరే, కొబ్బరి నూనె కానీ వేసి కలుపుకుని దాంతో మొహానికి, మెడకి రాసేసుకుని చక్కగా రుద్దుకుంటే మొహం, ఒళ్ళు ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. స్కిన్ ముడతలు రావండి. ముఖ్యంగా ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ ఎంతమందికి ఎంత ప్రాబ్లం అండి. మాకెప్పుడు చిన్నప్పుడు అంతా మేము వాడాము చూడండి, మాకు ఎక్కడ అసలు హెయిర్ అనేది ఉండదు, బాడీ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉండదు. స్లోగా అంతా రాలిపోతూ ఉంటుంది. మీరు రెగ్యులర్గా ఇది వాడుతూ ఉంటే స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. సినిమా తారల స్కిన్ కన్నా బాగా అవుతుంది, నాది గ్యారంటీ. మీరందరూ ఇలా తయారు చేసుకోండి. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అందంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. కనుక అందరూ కూడా చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మీకు చెప్తాను. దీనివల్ల ట్యాన్ తగ్గుతుంది, స్కిన్ పాడైపోదు, సాగిపోయినట్టు అయిపోదు, సాగిగా అయిపోదు. నాగేశ్వరరావు గారు చెప్పారు, 80 ఏళ్ల వయసులో కూడా నా స్కిన్ ఎంత బాగుందంటే
నేను ఎప్పుడు శనిపిండే వాడాను, నేను ఏ రోజు సబ్బులు వాడను అని చెప్పారు. అంత జమీందారు కోటీశ్వరుడు ఎంతో ఎక్స్పెన్సివ్ సబ్బులు వాడగలిగిన ఆయన కూడా శనిపిండి ఎందుకు వాడారండి? దీంట్లో ఉండే నేచర్ అలాంటిదన్నమాట. మా తాతగారు 82 ఏళ్ల వయసు వరకు కూడా ఆయన ఎప్పుడు శనిపిండే వాడేవారు. మా చిన్నప్పుడు మేము శనిపిండే వాడేవండి. మాకు ఎక్కడ చేతుల మీద మొహాల మీద ఎక్కడ హెయిర్ రాదు. మీకు ఆరోగ్యంగా కూడా ఉపయోగపడుతుంది. ఏది ఇది మాత్రం మ్యాజిక్ కాదు, అది చెప్పేస్తున్నాను. ఇలా మానేస్తే ఇలా చేసేస్తే ఇలా రాలిపోతుంది అనుకోండి. మీరు ఒక 1 year వాడి చూడండి, లాస్ట్ ఇయర్కి ఇప్పుడు మీ స్కిన్లో ఎంత తేడా ఉందో తెలుస్తుంది. మీరు అసలు ఒక 1 month అయిన దగ్గర మీ స్కిన్ తేడా తెలిసిపోతుందండి. ముడతలు అవి తగ్గుతాయి, చక్కగా ఉంటుంది, మట్టి ఉండదు, ముఖ్యంగా చెమట వాసన ఉండదండి. మీరు డియోడ్రెంట్ కూడా వాడక్కర్లా, ఎందుకంటే దీంట్లో ఒట్టివేళ్ళు, గంధకచోరాలు, కమలాఫలం తొక్కలు, పూల రెక్కలు అన్నీ కలిపాం. వీటి వల్ల మంచి సువాసన, బాడీకి స్వచ్ఛంగా సువాసన ఉంటుంది, చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆడపిల్లలు, పెళ్లి కావాల్సిన పిల్లలు వాడు తప్పకుండా పిండిని వాడండి. వాడి ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీ అందానికి నా యొక్క సలహా ఈ శనిపిండి అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో పెద్దదైందని స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండానే చూడండి, చాలా బాగుంటుంది, మీకు ఎంతో ఉపయోగకరమైనది. చాలా కొద్ది మందికి మాత్రమే ఇవన్నీ తెలుసు. ఇవన్నీ చేసుకుని ఒక్కసారి చేసుకున్నారంటే 5-6 నెలలు వస్తుంది ఆ పిండి, చక్కగా వాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Stay healthy, stay beauty, stay blessed. Thank you so much for watching.